వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం క్రికెట్ ఎక్స్పర్ట్ రాకేష్ దేవారెడ్డి గారితో. రాకేష్ దేవారెడ్డి గారు, హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. క్రికెట్ అంటేనే భారతీయులందరూ ఏమంటారు నరనరాల్లో ఉంటుంది. సో ఈసారి భారతదేశం వేదిక కాబోతోంది వరల్డ్ కప్కి. సో డూ యూ థింక్ వీఆర్ ఆల్ సెట్? ఐ థింక్ టూ ఎర్లీ, ఎందుకంటే ఇంకా టైం ఉంది. బట్ షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఎక్సైటెడ్. ఏమంటారు, సంక్రాంతి, దసరా ఫెస్టివల్స్ ముందే కరెక్ట్ ప్రీగా స్టార్ట్ చేసుకుంటారు కదా, అట్లా ఇప్పటి నుండే స్టార్ట్ అవుతారు. బట్ బిఫోర్ దట్ ఇండియా వెస్టిండీస్కి వెళ్తుంది, టెస్ట్ మ్యాచెస్ ఆడుతుంది, ఆడనుంది. అండ్ దెన్ ఓడిఐస్, T20s, అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ ఏషియా కప్ కూడా ఉంటుంది. ఐ థింక్ ప్రిపరేషన్కి తగ్గట్టు మ్యాచెస్ అయితే ఉన్నాయి ఇండియాకి. డెఫినెట్గా ఇండియా హాట్ ఫేవరెట్స్. లాస్ట్ టైం ఇండియాలో 2011లో జరిగింది. అప్పుడు ధోని క్యాప్టెన్సీలో ఇండియా విక్టరీ సాధించింది అండ్ కప్ గెలిచింది. ఆఫ్టర్ 19 అదే కపిల్ దేవ్ తర్వాత రీసెంట్గా June 25th ఇట్ వాస్ 40th ఇయర్ 1982లో వరల్డ్ కప్ గెలిచి 1983 వరల్డ్ కప్కి. సో మరొక ఛాన్స్, హ్యాట్రిక్, థర్డ్ టైం ఇండియాకి వరల్డ్ కప్ గెలవడానికి. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ, ఎందుకంటే మంచి టీమ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ టీమ్స్. వైట్ బాల్లో ఎవ్రీ టీమ్, ఈవెన్ అసోసియేట్ కంట్రీస్ కూడా. జస్ట్ ఎ డే అగో వెస్టిండీస్, నెదర్లాండ్స్ పంపించారు. యా, సో అంత ఈజీ ఉండదు. బట్ డెఫినెట్గా ఎక్సైటెడ్ ఉంటాడు. ద హోల్ వరల్డ్ విల్ బి వాచింగ్ ఇండియా. ఆ 45 or 46 days of cricket, October 5th నుంచి I think it is going to end on November 19th. I know the question I'm asking is really too early. అంటే ప్రెడిక్షన్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి మన టీం బలం ఎలా ఉంది? ఐ థింక్ సీనియర్ ప్లేయర్స్ స్పెషల్లీ, అంటే టీం అనౌన్స్ కాలేదు కాబట్టి రోహిత్ శర్మ ఆడతాడు, విరాట్ కోహ్లీ విల్ బి దేర్. బై ద టైమ్ జస్ప్రీత్ బుమ్రా రెడీ ఉంటాడా లేదా అనేది చూడాలి. అండ్ దెన్ ఆల్రౌండర్స్ జడేజా కూడా బాగానే ఆడుతున్నాడు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఫిట్గా ఉంటే కేఎల్ రాహుల్ని తనతో 50 ఓవర్ ఫార్మాట్లో కూడా వికెట్ కీపింగ్ చేపిస్తారా. సో పర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్, వెన్యూస్, అపోజిషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ ఇండియాలో డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఒక డిసప్పాయింట్మెంట్, ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఇండియా గ్రూప్ స్టేజ్లో బాగా ఆడుతుంది, వెన్ దే కమ్ టు ద ఫైనల్స్ అక్కడ తడబడుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, సెకండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చూడండి, రెండిట్లలో ఫైనల్ వరకు వచ్చింది, ఓడిపోయింది. అండ్ దెన్ 2003లో కూడా ఇండియా ఫైనల్కి వచ్చింది, ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2019లో సెమీఫైనల్స్, దానికి ముందు కూడా సెమీఫైనల్స్. సో ఇండియాకి ఆ ఫోబియా ఉంది, ఫైనల్స్కి వచ్చే వరకు బాగా ఆడతారు. And when they come to finals, చేతులు ఎత్తేస్తారు. So let's hope it is not going to be the case this time. అండ్ ఇంకొకటి, మనకి మ్యాచెస్ ఎక్కడ జరగబోతున్నాయి చూస్తే హైదరాబాద్లో 3 మ్యాచెస్ ఉన్నాయి. బట్ ఆ 3 మ్యాచ్ల్లోనూ భారత్ మనం ఆడట్లేదు, ఇండియా ఆడట్లేదు. సో దిస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ హైదరాబాదీస్ అండ్ తెలుగు స్టేట్స్. డెఫినెట్గా డిసప్పాయింటింగ్, ఎందుకంటే హైదరాబాద్ స్టేడియంలో ఇండియా మ్యాచ్ ఆడుతూ ఉంటే డెఫినెట్గా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. బికాస్ 60,000+ కెపాసిటీ ఉంది స్టేడియంలో. ఐ థింక్ ద మెయిన్ రీజన్ మేబీ నేను ఎప్పుడైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి మాట్లాడుతానో ఐ టెన్ టు గెట్ లిటిల్ మోర్ అగ్రెసివ్. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి, దానిలో జరుగుతున్న ఫ్రాడ్స్, దానిలో సెలక్షన్లో జరుగుతున్న డిఫరెంట్ రూట్స్లో ఎట్లా ప్లేయర్స్ ఆడుతున్నారు, జెన్యూన్గా కాకుండా ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు కాబట్టి. అండ్ ఒక టైంలో ఒక మ్యాచ్కి టికెట్స్ విషయంలో చాలా ఇబ్బంది అయింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు యూ హ్యావ్ టు గో టు జిమ్ఖానా అండ్ గెట్ ఫిజికల్ టికెట్ అన్నప్పుడు చాలామంది తొక్కిసలాట జరిగింది. కొంతమంది లేడీస్ కింద పడిపోయారు, చీడలు జారిపోయినాయి. ఆ టైంలో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి అజరుద్దీన్ పిలిపించి ఏంటిది సార్ట్అవుట్ చేయండి, వాట్ ఈస్ ద ఇష్యూ గోయింగ్ ఆన్. ఐ థింక్ అక్కడే ఇదని ఇబ్బంది అయి ఉండొచ్చు. అండ్ దెన్ లేటర్ కొన్ని పార్టీస్ కూడా వాళ్ళు కొంచెం దే సెడ్ విల్ ప్రొటెస్ట్, ఏంది ఇంత ఇబ్బంది, ఏంది ఇక్కడ ఉన్న అవినీతి. సో అది ఏమైనా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రెసిడెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అనేది ఎవరు లేరు. ఇట్ ఈస్ బీన్ టేకెన్ కేర్ బై ఫార్మర్ జడ్జ్, బీసీసీ అపాయింట్మెంట్ చేసిన జడ్జ్, తను టేక్ కేర్ చేస్తున్నాడు. సో ఇవంతా తలనొప్పులు ఎందుకు అన్నట్టు ఐ థింక్ ఇండియా మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తలేరు కావచ్చు హైదరాబాద్లో. బట్ మోర్ ఇంట్రెస్టింగ్లీ, వెరీ సర్ప్రైజింగ్, ఇక్కడ పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడబోతుంది. బికాస్ వెన్ వీ టాక్ అబౌట్ పాకిస్తాన్, చాలా సందర్భాల్లో
చాలా పార్టీస్ బికాస్ దిస్ ఇస్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. రైట్. పొలిటికల్ పార్టీస్ కూడా ఇక్కడ కొన్ని ప్లేసెస్ టెర్రరిస్ట్కి మకాం ఇస్తున్నాయి అన్నట్టు మాట్లాడు. సో బీసీసీఐ మరి ఎట్లా ఆలోచించిందో చూడాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ థింగ్. అంటే పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియాలో అవుతున్నాయి. సో హై సెక్యూరిటీ కావాలి ఇక్కడ. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఐ వాజ్ థింకింగ్ అసలు ఇక్కడ మ్యాచెస్ పాకిస్తాన్ మ్యాచ్లో హైదరాబాద్లో ఆడిపించారు కావచ్చు అని నేను అనుకుంటుండే. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు ప్లే టూ గేమ్స్. క్వైట్ సర్ప్రైజింగ్, ఇంట్రెస్టింగ్. ఎట్లా హ్యాండిల్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్, బికాస్ బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్. సో అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్. బట్ స్టిల్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, పోలీస్ ఫోర్స్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. సో తెలంగాణ గవర్నమెంట్, బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళంతా ఎట్లా ఆర్గనైజ్ చేస్తారో చూడాలి పాకిస్తాన్ మ్యాచెస్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. నాట్ జస్ట్ పాకిస్తాన్ ఇక్కడ హైదరాబాద్లో ఆడుతుంది అనేది యాజ్ యూ సెడ్ లైక్ ఒక ఆసక్తి ఉన్న విషయం అందరికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచ దేశాల్లో యూనో టీమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఆడుతున్నాయి అంటే వాళ్ళని హోస్ట్ చేయడానికి facilities wise are we well equipped? I think because it is going to happen in 12 venues మొత్తం ఓవరాల్గా ఈ టోర్నమెంట్ మొత్తం 10 సిటీస్లో అవుతుంది. ఒక ఐ థింక్ మెట్రోపాలిటన్ సిటీస్, చెన్నై అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ మే బి రాంగ్ విత్ ద సిటీ నేమ్స్. ఒక 5 సిటీస్కి దే హ్యావ్ బీసీసీ ఒక 100+ crore బడ్జెట్ని అలాట్ చేసింది టు రెన్యూ ద స్టేడియంస్, రినోవేషన్ కోసం, ఫెసిలిటీస్ కోసం, అన్నిటి కోసం. అండ్ దాంట్లో హైదరాబాద్ కూడా ఉంది. బట్ హైదరాబాద్ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. హైదరాబాద్ స్టేడియం పరిస్థితి, పైన కప్ లేదు. ఇఫ్ ఆడియన్స్ కూర్చుంటే ఎండ డైరెక్ట్గా మీద పడిపోతుంటుంది. సో అవన్నీ అట్లీస్ట్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వీటన్నిటిని ఫెసిలిటీస్ని అట్లీస్ట్ ఈ విధంగా అయినా బెటర్ చేసుకోవడానికి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి టు బీ వెరీ ప్రిసైజ్, ఐ థింక్ బీసీసీఐ రిచెస్ట్ బోర్డ్, వాళ్ళ ఖాతాలోనే ఒక 3,000+ crores అట్లా పడి ఉన్నాయి. సో ఐపీఎల్ లాస్ట్ టైం చూసినాం, ఇనాగ్రల్ డే అండ్ ఎండ్ డే కూడా ఎంత గ్రాండ్గా చేసారు. సో ఆ ఫెసిలిటీస్ విషయంలో ఐ డోంట్ థింక్ ఇండియా అంటే బీసీసీఐ వెనుకడుగు వేస్తుంది. అంటే ఎలక్షన్స్కి అన్ని చోట్ల ఎలక్షన్స్ వస్తున్న ఈ తరుణంలో కూడా నరేంద్ర మోడీ కూడా అయినా ప్రపంచ దేశాలన్నిటికీ పర్యటిస్తూ అంటే వీఆర్ ద బెస్ట్ అనే ప్రూవ్ చేసుకునే ఇంట్లో ఉన్నారు కాబట్టి దానికి ముందు మనకి వరల్డ్ కప్ జరగబోతోంది. సో ఆన్ దాట్ ఫ్రంట్ మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారేమో, ఎవరి దగ్గర నుంచి ఎటువంటి వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాకుండా. ఐ డోంట్ థింక్ అట్లా జరుగుతుంది. బికాజ్ ఇదంతా ఒక డిఫరెంట్ బాల్ గేమ్. అండ్ మోర్ ఓవర్ ఆల్వేస్ మీరు ఇండియాలో చూడండి, క్రికెట్, పాలిటిక్స్, మూవీస్, దీస్ 3 ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఆల్వేస్. అండ్ ఏ గవర్నమెంట్ చేంజ్ అవుతుంటుందో దానికి తగ్గట్టు ఆపోజిషన్స్ మాట్లాడుతుంటారు. దే విల్ ఇన్వాల్వ్ క్రికెట్, దే విల్ ఇన్వాల్వ్ మూవీస్, ఎస్పెషలీ బాలీవుడ్. అదృష్టవశాత్ ఇప్పుడు సౌత్ మూవీస్ బాగా ఆడుతున్నాయి, బాలీవుడ్ హవా కొద్దిగా తగ్గిపోయినప్పటికీ. ఐ థింక్ కాంప్రమైజ్ ఉండదు, బికాస్ యూ నీడ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్. చాలా కంట్రీస్ వస్తాయి కాబట్టి, అంటే చాలా కంట్రీస్ అంటే 10 కంట్రీస్, 8 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయినాయి, ఇంకొక 2 టీమ్స్ క్వాలిఫైర్స్ ఆడి క్వాలిఫికేషన్స్ అయ్యి వస్తాయి కాబట్టి. సో ఓవరాల్గా దే షుడ్, అంటే బీసీసీఐ షుడ్ ట్రీట్ అన్ని టీమ్స్ కూడా మా టీమ్సే ఈ టోర్నమెంట్ అయిపోయేంత వరకు. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నట్టుగా ఉంటేనే థింగ్స్ విల్ బి వర్క్డ్ అవుట్ వెల్. బట్ పాకిస్తాన్ ఇక్కడ కొంచెం ఇష్యూ చేస్తుంది, ఆల్రెడీ దే ఆర్ డూయింగ్. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ చెన్నైలో ఉంది. మాకు చెన్నై వెన్యూ కాకుండా వేరే వెన్యూ చేంజ్ చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. బికాస్ చెన్నై ఈజ్ నోన్ ఫర్ స్పిన్ ట్రాక్స్. ఆఫ్ఘనిస్తాన్లో మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే రషీద్ ఖాన్ గుర్తొస్తాడు. సో వాళ్ళకి అదొక భయం ఉన్నట్టుంది. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చూస్తుంది. దే విల్ ఆల్వేస్ try to pull India back ఏదో ఒక ఆపర్చునిటీ కోసం. Whether it may be in politics, whether it may be in sports, any field. But anyway, we are all excited for the schedule. So cricket fans అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. Let's hope for the best match experience. Yes. Thank you Rakesh garu. Thank you for joining. Thank you.